హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పొగడూరు వంటలు ఫ్రమ్ మెక్కల భువనేశ్వరి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఈ రోజుతో నేను 1000 మంది వ్యూవర్స్ని సంపాదించానండి. అది మీ ఆదరి అభిమానాల వల్లే. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నానండి. మీకు చాలా వంటలతో మీ ముందుకు వస్తానండి. ఇది చూడండి, మా కూతుర్లు చేశారు, పిండితో చేశారండి. ఫస్ట్ టైం చాలా బాగుంది కదా. ఈరోజు నేను కొబ్బరి అన్నం చేయబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి ఒకటి తీసుకుందాం, ఆయిల్, వేరుశనగ, చెక్క, లవంగాలు, పచ్చిమిర్చి, ఉద్దినపప్పు, శనగపప్పు, అలాగే 2 వెల్లుల్లి గడ్డలు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు. మనం ముందుగా కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకుందాం. తర్వాత వెల్లుల్లిని పొట్టు తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి మరియు పొట్టు తీసినటువంటి వెల్లుల్లి వేసుకుందాం. తర్వాత చెక్క, లవంగాలు వేసుకుందాం. 2 ఇంచుల చెక్క, ఒక 3 లవంగాలు సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం దరదరగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు అదే జార్లో మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి ముక్కల్ని వేసుకుందాం. దీన్ని కూడా మనం దరదరగా వేసుకోవాలండి మిక్సీకి. చూడండి, ఈ విధంగా ఫుల్ పేస్ట్గా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 7-8 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇందులోకి ఇప్పుడు వేరుశనగ వేసుకుందాం. ఒక 3 స్పూన్లని వేసుకుందాం. వేరుశనగలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము పక్కన పెట్టుకుందాం ప్లేట్లో తీసుకొని. ఇప్పుడు అదే ఆయిల్లోకి శనగపప్పు, తర్వాత ఉద్దినపల్లి వేసుకుందాం. అవి 2 కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఒక 1/2 స్పూన్. కొంచెం స్లిట్ అయిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి, వెల్లుల్లి అంత పేస్ట్ వేసుకుందాం. మనం ఇప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. మనం అంతా బాగా మిక్స్ చేద్దాం. కొబ్బరి తినడం వల్ల మనకి ఆయిల్ కంటెంట్ చాలా మంచిదండి హెల్త్కి. అలాగే హెయిర్ గ్రోత్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. డైరెక్ట్గా కొబ్బరి తీసుకునడం కూడా చాలా మంచిది మనకి. చూడండి, ఇప్పుడు ఆయిల్ కొంచెం పైన వచ్చిన తర్వాత మనము పచ్చి కొబ్బరి తురుము ఉంది కదా, ఇప్పుడు ఇందులో వేసుకుందాం. పౌడర్ చేసి పెట్టుకున్నటువంటిది. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేద్దాం. చాలా ఈజీ అండి, సింపుల్ ప్రాసెస్ ఇది. త్వరగా చేసుకోవచ్చు, పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. చూడండి, ఈ విధంగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం లాస్ట్లో ఇప్పుడు వేరుశనగలు పక్కన పెట్టుకుందాం కదా, దాన్ని తీసి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేద్దాం, అంతే. ఇప్పుడు వేడి అన్నం తీసుకొని అందులోకి ఈ పేస్ట్ని వేసేద్దామండి. చూడండి, అంతే. ఎంత సింపుల్ మరియు ఈజీ అయినటువంటి కొబ్బరి అన్నం మనకి రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పొగడూరు వంటలు ఫ్రమ్ మెక్కల భువనేశ్వరి.